చేయబడడానికి ఆయన సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి అండి. అంటే ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఈమెలో ఉన్నటువంటి ఈ లక్షణము ఏమిటంటే ఆయన చేసినటువంటి మేలుకు కృతజ్ఞతగా తను ఏం చేస్తుందండి, తనకు కలిగినటువంటి ఆస్తిని ఆయన కొరకు, ఆయన పని కొరకు ఖర్చు పెడుతుంది. ఈనాడు సంఘములో స్త్రీలుగా ఉన్నటువంటి మీరు దేవుని కొరకు, దేవుని పని కొరకు ఎంత ఖర్చు పెట్టగలుగుతున్నారు, దేవుని కొరకు ఏమి కొనగలుగుతున్నారండి? ఆలోచించారు ఎప్పుడన్నా? వీళ్ళైతే విలువైన సుగంధ ద్రవ్యాలు కొన్నారండి. మనం ఏం కొన్నాం సంఘానికి? సంఘములో దేవుని పని కొరకు ఏమి కొనిచ్చాము, దేవుని పని కొరకు ఏమి సహాయం చేస్తాం. ఈరోజు అద్భుతమైన సాక్ష్యాలు విన్నామండి, వండర్ఫుల్ సాక్ష్యాలు. అందరూ చెప్పిన సాక్ష్యాలు కూడా వండర్ఫుల్ అండి, చాలా అద్భుతం అండి. మరి దేవుడు మీ జీవితాల్లో అన్ని అద్భుతాలు చేస్తూ ఉంటుంటే దేవునికి కృతజ్ఞతగా మీరు ఏమి కొనుక్కొని వచ్చి ఇచ్చారు? ఏమండి, మనకు ఉన్నటువంటి సామెత ఒకటి, మా ఇంటికి వస్తే ఏం తెస్తారు, మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తారు, సంఘానికి వస్తే ఏమిస్తారో, సంఘం మా ఇంటికి వస్తే ఏం పట్టుకొస్తారు. అర్థమైందండి? మరి ఈ స్త్రీలు అలా ఉన్నారు. అప్పుడు యేసు ప్రభుతో ఉన్నటువంటి స్త్రీలు అలా ఉన్నారండి. యేసు ప్రభుతో ఉన్నటువంటి శిష్యులు 12 మంది శిష్యులతో పాటు ఉన్నటువంటి స్త్రీలు, ఈ మగ్దలేన మరియ, ఇంకా కొంతమంది స్త్రీలు ఉన్నారండి. వీరు అలా ఉన్నారండి? లేరు. యేసు ప్రభు చేసిన మేలును వారి హృదయంలో గుర్తుంచుకొని యేసు ప్రభు చేసిన మేలుకు కృతజ్ఞతగా వారు ఏం చేశారు? వారికి కలిగిన దానిని వెచ్చించారు, వారికి కలిగిన దానిని ధారపోసారు, వారి సమయాన్ని వెచ్చించారు, వారి ధనాన్ని. ఇప్పుడు డబ్బు ఒకటి ఉండి డబ్బుతో కొని చేస్తే సరిపోదండి, ఏం కావాలి? సమయం కావాలి. ఇప్పుడు ఈవిడ 8 గంటలకు వెళ్ళిందండి యేసుప్రభు సమాధి దగ్గరికి. ఇప్పుడు సుగంధ ద్రవ్యాలు కొనేసి ఎవరితో చేత సత్యనారాయణ గారి చేత ఇచ్చేసారు. బాబు పట్టుకునేలాగా ఇచ్చేయంటే ఏమైనా ఉపయోగం ఉందండి? ఏం వెచ్చించింది? డబ్బులు వెచ్చించింది. ఏం వెచ్చించింది? సమయాన్ని. 8 గంటలకు వెళ్ళిందండి, పెందల కాడండి. ఏ సమయం అండి? తెల్లవారుజాము 3 దాటిన తర్వాత. మనం ఎక్కడికి వెళ్తాం అప్పుడు? ఎక్కడికి వెళ్తాం అప్పుడు? ఎక్కడ ఉన్న వాళ్ళు ఎక్కడికి వెళ్తామండి? ఏమండి? 3:30, 4 గంటల తర్వాత ఎక్కడ పరిగెడతారండి? పనులకి, డ్యూటీకి పరిగెడతామండి. అంతేండి. దేవుని సంఘానికి రావాలంటే శుక్రవారం సెలవు, పొద్దున్న నుంచి సాయంత్రం దాకా పడుకుంటాం, ఇంటికాడ ఉంటాం. ఏమండి? కావాల్సింది వండుకుంటాం, తింటాం, బయటకు వెళ్తాం. చర్చికి వస్తున్నాం. ఏమండి? 6, 5:30 అనుకున్నాం, అయిపోయింది. 6 గాడీలు ఉన్న వాళ్ళు, గాడీలు ఇచ్చిన వాళ్ళు, నడిచి వచ్చే వాళ్ళు, లేని వాళ్ళు, దగ్గర వాళ్ళు, ఇక్కడే పక్కనే ఉన్న వాళ్ళు. ఏమండి? అంతా ఏమా, ఇది జోక్గా కాదండి. ఆలోచించండి. ఈ మగ్దలేన మరియ ఏం వెచ్చించిందండి? ఆమె ధనాన్ని వెచ్చించింది. ఏం వెచ్చించింది? ఆమె సమయాన్ని వెచ్చించిందండి. 2:30 గంటలు దేవుణ్ణి ఆరాధించడానికి మనం సమయాన్ని ఇవ్వలేకపోతున్నాం. ఇప్పుడు ఏం చేసింది? తెల్లవారుజామున వచ్చింది, సమాధి ఖాళీగా ఉండడం చూసింది, మళ్ళా పరుగుని ఎక్కడికి వెళ్ళిపోయిందండి? శిష్యుల దగ్గరికి వెళ్ళిపోయింది. వాళ్ళకి చెప్పింది, వాళ్ళని తీసుకుని మళ్ళా వచ్చిందండి ఇక్కడికి. ఎంత ప్రయాస అండి! ఎందుకోసము? దేవుడు ఆమె జీవితంలో చేసిన ఒకే ఒక మేలు, ఆమెకు పట్టిన దెయ్యాలను విడిపించాడండి. ఆమె బాధలో ఉన్నప్పుడు, ఆమె శోధనలో ఉన్నప్పుడు, ఆమె వేదనలో ఉన్నప్పుడు, ఆమె స్థితి బాగోలేనప్పుడు, ఆమె స్థితి పరిస్థితులంతా కూడా చేజారిపోతున్నప్పుడు ఆమెకు చేసిన మేలును బట్టి, ఎవరూ చేయలేనటువంటి మేలు యేసుక్రీస్తు తన జీవితంలో చేశాడు. కాబట్టి ఆమె యేసుక్రీస్తుకి ఎలా ఉంది? కృతజ్ఞత కలిగి ఉంది. నేను దేవుని ప్రేమిస్తున్నాను అని చెప్పడానికి, నేను దేవుని పట్ల కృతజ్ఞత కలిగి ఉన్నాను అని చెప్పడానికి ఒకే ఒక ఆధారం ఏంటంటే మనము దేవుని సంఘంలో ఎలాగ నడుచుకోగలుగుతూ ఉన్నాము, దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని ఎంతవరకు మనం ఇస్తూ ఉన్నాము. చాలా మంది అంటూ ఉంటారు, మా హృదయంలో దేవుడు ఉన్నాడు, మేము హృదయంలో దేవునికి ప్రార్థన చేస్తున్నాము, హృదయంలో దేవుడిని తలుచుకుంటాము. ఓకే, నువ్వు తలుచుకో, కానీ మనకంటూ ఒక కట్టడి ఉంది, మనకంటూ ఒక నియమం ఉంది, మనకంటూ ఒక నిబంధన ఉంది, మనకంటూ దేవుడు ఇచ్చినటువంటి ఒక ఆధ్యాత్మికమైనటువంటి స్థితి, వాతావరణం ఉంది. ఆ వాతావరణంలో ఎంతసేపు మనం గడపగలుగుతున్నాం? ఆ వాతావరణంలో ఎంతసేపు దేవుణ్ణి మనము ఆరాధించగలుగుతున్నాం? ఎంతసేపు దేవుణ్ణి మనము స్తుతించగలుగుతున్నాం? ఎంత సమయం దేవునికి మనము ఇవ్వగలుగుతున్నాం? కాబట్టి ఇంకా ఆలోచిస్తే చాలా విషయాలు ఉంటాయి మగ్దలేన మరియ గురించి. మన 4 స్త్రీలు కాబట్టి చాలా ముందుకు వెళ్ళిపోవాలి మనం. సో కాబట్టి మొట్టమొదటి స్త్రీ ఎవరు? మగ్దలేన మరియ. ఈమె చేసిన పని ఏంటి? ఆమెకున్నటువంటి ఆస్తిని వెచ్చించి దేవుని యొక్క పనిని చేసింది. రెండవదిగా సుగంధ ద్రవ్యాలు కొని యేసుక్రీస్తు యొక్క ఆ సమాధి దగ్గరకు వచ్చింది. మూడవదిగా ఆమె సమయాన్ని వెచ్చించింది. 4వదిగా మనం చూసినప్పుడు పునరుద్ధానమును మొట్టమొదటిగా శిష్యులకు తెలియజేసినటువంటి మొట్టమొదటి స్త్రీ ఈ మగ్దలేన మరియ అండి. యేసు ప్రభు తిరిగి లేచాడు అనే వార్తను సమాజానికి, శిష్యులకు,
లోకానికి తీసుకుని వెళ్ళినటువంటి మొట్టమొదటి స్త్రీ ఎవరు? ఈ మగ్దలేని మరియ. మరి ఈ రోజు మన పరిస్థితి ఎలా ఉందంటే, ఈమె విస్తారముగా దేవుడిని ప్రేమించింది కాబట్టి ఈమె ఏం చేసింది? విస్తారమైనటువంటి ఆశీర్వాదాలు ఈమె యొక్క జీవితంలోనికి రాబడ్డాయి అన్నటువంటి విషయాన్ని మనం ఆలోచన చేస్తాం. రెండవదిగా మనం చూసినప్పుడు మార్కు సువార్త 15వ అధ్యాయము 40వ వచనంలోనే 16వ అధ్యాయం 1వ వచనంలోనే ఇంకొక ఆమె కనపడుతుంది చూడండి ఒకసారి. మరియయు సలోమి. ఈవిడ ఎవరండి? ఈమె కూడా స్త్రీ అండి. మరియతో పాటు వచ్చినటువంటి వేరొక స్త్రీ సలోమి అండి. ఈమె చేస్తున్నటువంటి ఈమె కూడా ఏం చేసింది? మరియలాగే ఏం వెచ్చించింది? ఈమె ధనాన్ని వెచ్చించిందండి. ఈమె కూడా సుగంధ ద్రవ్యాలు కొనడానికి సిద్ధపడిందండి. ఈమె కూడా తన సమయాన్ని వెచ్చించి దేవుని దగ్గరికి రావడానికి ప్రయత్నం చేస్తుందండి. అంటే తన జీవితంలో దేవుడు చేసినటువంటి ప్రతి మేలును కూడా ఈమె ఏం చేస్తుందంటే గుర్తుంచుకున్నది అన్నటువంటి విషయాన్ని మనము ఆలోచించాలి. ఈమె గురించి రాయబడిన మాట చూడండి ఒకసారి. 40వ వచనము 15వ అధ్యాయంలో, వారిలో మగ్దలేనే మరియు చిన్న యాకోబు, యోసే అను వారు తెలియని మరియు సలోమి ఉండిరి. ఆయన గలిలయలో ఉన్నప్పుడు వారు ఆయనను వెంబడించిరి. ఆయనకు పరిచారము చేసిన వారు వీరు కాక ఆయనతో యెరూషలేముకు వచ్చిన ఇతర స్త్రీలు అనేకులు వారిలో ఉండిరి. వీరందరూ కూడా ఏం చేశారు? దేవునితో ఉండి దేవుని యొక్క సన్నిధిలో ఏం చేస్తారండి? పరిచారం చేస్తారండి. దేవుని సన్నిధిలో పరిచర్య చేస్తారండి. ఈనాడు సంఘంలో మన పరిచర్య ఎలాగుందండి? పాటలు పాడటం వస్తే అదే పరిచర్య అనుకుంటున్నాం. కానుకలు ఇవ్వటం వస్తే అదే పరిచర్య అనుకుంటున్నాం. ఏదైనా ఒక కార్యక్రమం చేయడానికి సమర్థత ఉంటే అదే పరిచర్య అనుకుంటున్నాం. ఒక్కదానితోనే మనము సరిపోయేటటువంటి పరిస్థితి కాదండి. ప్రతి కార్యక్రమంలో కూడా పాలు పొందవలసినటువంటి బాధ్యత దేవుని పిల్లలుగా, స్త్రీలుగా మన మీద ఉంది అన్నటువంటి విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలండి. సో కాబట్టి యేసుక్రీస్తు ఉన్నప్పుడు ఉన్నటువంటి ఇద్దరు స్త్రీల గురించి నేను చెప్పాను. ఒక ఆవిడ ఎవరు? మగ్దలేనే మరియ. ఈమె ఏం చేసింది? ఆమె యొక్క ధనాన్ని వెచ్చింది, సమయాన్ని వెచ్చించింది. ఎందుకోసము? కేవలం ఆమె జీవితంలో దేవుడు చేసిన ఒకే ఒక్క మేలును బట్టి. ఈనాడు మన జీవితాలు ఎన్నో మేలు చేస్తున్నాడు దేవుడు. కానీ ఎంతవరకు మనం దేవుడికి ఏం చేయగలుగుతున్నాము? సమయాన్ని ఇవ్వగలుగుతున్నాం అన్నటువంటిది. రెండవగా ఎవరిని చూసాము? సలోమి. ఈమె కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా మగ్దలేనే మరియ వలెనే ఈమె కూడా దేవుని యొక్క పనిలో ముందుకు సాగినటువంటి స్త్రీగా మనము చూస్తాం. వీళ్ళిద్దరూ కూడా ఏ కాలంలో ఉన్నారు? ఏ కాలంలో అండి? యేసుక్రీస్తు ఉన్నటువంటి కాలంలో యేసుక్రీస్తుతో పాటు ఉన్నటువంటి స్త్రీలండి. మరి యేసు ప్రభు చనిపోయిన తర్వాత, సమాధి చేయబడి 3వ దినాన లేచినటువంటి తర్వాత, ఆయన ఆరోహణ వెళ్ళిపోయినటువంటి తర్వాత, సంఘము స్థాపించబడినటువంటి తర్వాత, ఆదిమ సంఘములో మరి స్త్రీలు ఎలా ఉన్నారో వారిలో నుంచి ఒక ఇద్దరిని నేను మీకు చూపిస్తాను. ముందుగా ఒక స్త్రీ గురించి మనం ఆలోచన చేద్దాం. చూడండి, అపోస్తల కార్యాలు 16వ అధ్యాయము 14-15 వచనాలు చదువుదాం ఒకసారి. ఇక్కడ అపోస్తల కార్యాలు 16వ అధ్యాయము 14 నుంచి 14-15 వచనాలు కనుక మనం ఆలోచన చేసినట్లయితే ఇక్కడ ఒక స్త్రీ కనబడుతుందండి. ఈమె పేరు ఏం పేరు? లూదియా అండి. లూదియా అనేటటువంటి ఒక స్త్రీ మనకి కనబడుతుంది. ఈమె ఎవరు? ఈమె చేసినటువంటి పని ఏంటి? ఈమెకున్నటువంటి విధి విధానం ఏంటంటే, ఈమె ఒక వ్యాపారవేత్త, ఒక వర్తకం చేసుకుంటున్నటువంటి ఒక స్త్రీ అండి. చూడండి ఏముంది అక్కడ ఆమె గురించి. 14లో, లూదియా అను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఊదా రంగు పొడిని అమ్ము తుయతైరా పట్టణస్తురాలు. ఈమె ఏ ఊరికి చెందింది? తుయతైరా పట్టణానికి చెందినటువంటి స్త్రీ. ఈమె చేసినటువంటి పని ఏంటి? ఊదా రంగు పొడిని అమ్ముకుంటుంది. ఈ గురించి రాయబడినటువంటి మాట ఏంటంటే, ఆమె ఎవరంటే దైవ భక్తి గల ఒక స్త్రీ అని రాయబడిందండి. ఈమె గురించి ఎవరు? ఈవిడ దైవ భక్తి గల ఒక స్త్రీ. దైవ భక్తి అంటే అండి దేవుని మీద ఆసక్తి అండి. దేవుని మీద ఆసక్తి ఉంది కాబట్టి, దేవుని మీద భక్తి ఉంది కాబట్టి, ఈమె తన వ్యాపారం చేసుకుంటూ ఆ ఊదా రంగు పొడిని అమ్ముకుంటూ ఎక్కడికి వచ్చింది అని మనం ఆలోచన చేసినప్పుడు, పౌలు గారు వాక్యం చెబుతున్నటువంటి ప్రదేశానికి వచ్చింది. ఈ మాటలు మనకు తెలియాలంటే కూలంకుషంగా 11వ వచనానికి చదవండి ఒకసారి. కాబట్టి మేము త్రోయను విడిచి ఓడ ఎక్కి తిన్నగా సముద్రకేకును మరునాడు నెయపోలికిని అక్కడ నుండి ఫిలిప్పికిని వచ్చితిమి. మాసిదోనియా దేశములో ఆ ప్రాంతమునకు అది ముఖ్య పట్టణమును రోమీయుల ప్రస్థానమును ఉన్నది.
ఉన్నది. మేము కొన్ని దినములు ఆ పట్టణంలో ఉంటిమి. విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగును అనుకొని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటిమి. అసలు ఇక్కడ సందర్భం ఏంటి, ఇక్కడ పరిస్థితి ఏంటని ఆలోచన చేస్తే ఈ పౌలుతో పాటు ఉన్నటువంటి సహోదరులు ఎక్కడికి వచ్చారు వీరంటే ఫిలిప్పీకి వచ్చారండి వీరు. ఈ ఫిలిప్పీలో ఉన్నటువంటి ఆ ప్రధానమైనటువంటి పట్టణం ఇది. మాసిదోనియా దేశంలో చాలా ముఖ్యమైనటువంటి పట్టణం ఇది. రోమీయులకు ప్రస్థానంగా ఉన్నటువంటి పట్టణం అండి. ఆ పట్టణంలో వీళ్ళు ఉన్నారు. అయితే వీరేం చేస్తున్నారు, విశ్రాంతి దినమున గవిన దాటి నదీ తీరమునకు వచ్చారండి. ఏమైనా అర్థమైందండి ఈ మాట? ఏమైనా అర్థమైందా? ఏమర్థమైందండి? వీళ్ళు ఎక్కడున్నారు? ముందు ఫిలిప్పీ పట్టణంలో లోపల ఉన్నారండి. ఓకే, ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి పట్టణం అండి. ఇప్పుడు ఆ పట్టణంలో ఉన్నటువంటి వీరు ఎక్కడికి వచ్చారు ఏమండి? పట్టణంలో ఉన్న ఫిలిప్పీ పట్టణంలో వీళ్ళు ఉన్నారు. ఉండి ఎక్కడికి వచ్చారు? అదే వాక్యం చదవండి ఒకసారి. మళ్ళీ చూడండి 13వ వచనం చూడండి ఒకసారి. విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగును అనుకొని అక్కడికి వచ్చి కూర్చుండి. ఎక్కడికి వచ్చారు వీళ్ళు? నదీ తీరముకి. ఎక్కడి నుంచి? పట్టణం లోపల నుంచి. ఏం దాటుకుని వచ్చారు? గవిని ఏంటండి? పొలిమేరండి. ఓకే, మెయిన్ ద్వారం అన్నమాట అండి. ఇప్పుడు మన ఇంటికి మెయిన్ గుమ్మం ఎలాగ ఉంటుందో అలాగా అప్పుడు పట్టణాల చుట్టూ ఏముండి అండి? ప్రాకారాలు ఉండి. ఎందుకు ప్రాకారాలు? దొంగలు వచ్చి శత్రు రాజ్యాలు వచ్చి కొట్టుకుని పోకుండా అన్నమాట అండి. ఇప్పుడు వీళ్ళు అన్ని రోజులు పట్టణంలో ఉన్నారు, తిరిగారండి. కానీ ఎప్పుడు? విశ్రాంతి దినము ఎవరికి సంబంధించింది? ఎవరికి? వాక్య ప్రకారంగా ఎవరికి సంబంధించిందండి? అది యూదులకు సంబంధించింది. వారికి ఆచారం, ధర్మశాస్త్ర ప్రకారంగా విశ్రాంతి దినము వారికి ఒక ఆచారం అన్నమాట అండి. ఇప్పుడు వీళ్ళందరూ కూడా రోమీయులకు ముఖ్యమైనటువంటి ఈ ప్రస్థానం కలిగినటువంటి ఈ పట్టణంలో ఈ పౌలుతో పాటు ఉన్నటువంటి సహోదరులు ఏం చేస్తారంటే విశ్రాంతి దినమున ఎక్కడికి వచ్చారు? పట్టణంలో నుంచి గవిని దాటుకుని నదీ తీరానికి వచ్చారండి. ఎందుకు వచ్చారు నదీ తీరానికి అంటే అక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే అక్కడ ప్రార్థన జరుగును అనుకుని వచ్చారంటండి. ఎందుకంటే వీరు ఆ పట్టణానికి వెళ్ళింది ఏంటి? క్రొత్త. ఏమండి? అక్కడ ఎక్కడ ఏం జరుగుతుందో వీరికి తెలియదు. ఇప్పుడు ఎక్కడికి వచ్చేసారు? ఊరి బయటకు నదీ తీరానికి వచ్చేసారు. ఎందుకంటే అప్పట్లో ప్రార్థన లేకపోతే ఈవెన్ యేసు ప్రభువు సువార్త పరిచయం చేసినప్పుడు కూడా ఎక్కువ జనసమూహం ఎక్కడ కూడుకునేవారండి? సముద్ర తీరాన, నదీ తీరాన, కొండ మీద, ఏమండి అరణ్యములో కూడుకునేవారు. ఎందుకంటే ఎక్కువ జన సమూహము ఆ ప్రాంతానికి వచ్చి కూర్చోవడానికి అనుకూలత అనమాట. అలాగా ఇక్కడ కూడా వీరు ఏమనుకున్నారంటే ఆ ఊర్లో ఎక్కడ ప్రార్థన జరుగుతుందో వీరికి తెలియలేదు. ఇంకేం ఆలోచించారంటే ఊరు బయటకు వెళ్ళిపోదాం, ఈ రోజు విశ్రాంతి దినం కాబట్టి సముద్ర తీరానికి కనుక వెళ్ళినట్లయితే అక్కడ ఎవరన్నా కనుక కూర్చుని ఉంటే వారికి ఏం చెప్పాలి? వాక్యాన్ని చెప్పాలి. వీళ్ళ పని ఏంటి? అపోస్తుల పని ఏంటి? వాక్యం చెప్పడం, సువార్త ప్రకటించడం వీళ్ళ పని. సో కాబట్టి సువార్త ప్రకటించడం కోసం వీరు ఏం చేస్తారంటే ఎక్కడ అవకాశం కుదురుతుంది అనేసి వారు బయటకు వచ్చినప్పుడు అక్కడ ఎవరు కనపడ్డారండి? కొంతమంది స్త్రీలు అక్కడ ఉన్నప్పుడు ఏం చేస్తున్నారు? వీళ్ళు వారితో మాట్లాడటం ప్రారంభించారండి. ఎవరు? పౌలు గారండి. వారితో మాట్లాడటం ప్రారంభించారు. చూడండి, ఎక్కడికి వెళ్ళినా కానీ ముందుగా దేవుణ్ణి అంగీకరించేది, దేవుణ్ణి నమ్మేది, దేవుని సంఘానికి వచ్చేది ఎవరండి? మొదటి కుటుంబంలో స్త్రీలేనండి. ఈవెన్ పాస్టర్ గారు కూడా ముందు ఎక్కడికి వెళ్తారండి? స్త్రీల దగ్గరికి వెళ్తారండి. స్థాపన కూడా ఎక్కడికి వెళ్ళిందండి? ఆదాము దగ్గరికి రాలేదండి. సర్పం ఎక్కడికి వచ్చిందండి? ఎందుకు వచ్చింది? ఎందుకండి? స్త్రీ అల్పమండి. అంటే మోసపుచ్చాలన్నా మోసపోవాలన్నా ఎవరిది? స్త్రీదే ప్రాధాన్యత. తొందరగా పని అయిపోద్ది అన్నమాట అండి. సో కాబట్టి ఏం చేసింది? సాతాను కూడా అవ్వ దగ్గరకు వచ్చింది. అలాగా వీరేం చేస్తారంటే ఇక్కడ ఉన్నటువంటి స్త్రీలతో వీరేం చేస్తున్నారు? మాట్లాడటం మొదలు పెట్టారండి. వీరు సువార్త పని మాట్లాడటం మొదలు పెట్టినప్పుడు ఆ గుంపులో ఉన్నది ఎవరంటే లోదియా. ఇవిడు ఏం చేస్తుందంటే పౌలు గారు చెబుతున్నటువంటి వాక్యాన్ని ఆలకిస్తుంది. కానీ అక్కడ ఆ గుంపులో ఇవిడు చేసే పని ఏంటంటే యాక్చువల్గా ఏం చేసింది? ఆమె వ్యాపార నిమిత్తం స్త్రీల దగ్గరికి వెళ్ళిందండి. ఇప్పుడు మనం కూడా ఉన్నామండి. 10 మంది స్త్రీలు దగ్గర ఉన్నప్పుడు చీర వ్యాపారం చేసి ఉన్నప్పుడు ఏం చేస్తారండి? పరిచయం ఉన్నా లేకపోయినా మెల్లిగా అక్కడికి ఎవరొకరి దగ్గరికి వెళ్ళి పరిచయం చేసుకుని అమ్మ ఈ చీర బాగుంది, దీని బార్డర్ బాగుంటుంది, ఇది అంచు బాగుంటుంది, ఒకటి కొట్ట ఒకటి ఫ్రీ అని ఏం చేస్తారు? మెల్లిగా మాటలు కలుపుకొని ఏం చేస్తారండి? వారి వ్యాపారాన్ని కొనసాగిస్తారు. అలాగే ఎవరు? ఈ యొక్క లూదియా, ఈమె కూడా చేస్తున్న పని ఏంటి? అక్కడికి వెళ్ళి ఊదా రంగు పొడిని అమ్మటం కోసం అక్కడ ఉన్నటువంటి వారందరితో కూడా కలిసి తన వ్యాపారం తను చేసుకుంటుంది. ఆ సందర్భంలో పౌలు గారు అక్కడ వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నప్పుడు చూడండి 14వ వచనంలో మాట్లాడినటువంటి మాట ఏంటంటే ప్రభువు ఆమె హృదయమును తెరచెను గనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను. దేవుని వాక్యాన్ని చెప్పేది ఎవరు? పౌలండి. వాక్యం వినేది ఎవరు?
లూదియా అండి. హృదయాన్ని తెరిచింది ఎవరు ఏమండి? హృదయాన్ని తెరిచింది ఎవరండి? దేవుడండి. దేవుడు లూదియా యొక్క హృదయాన్ని తెరిచాడు. ఎలా తెరిచాడు దేవుడు? ఏ విధంగా అండి? వాక్యం ద్వారా. ఎలాగా? వాక్యము ద్వారా ఆమె యొక్క హృదయం తెరవబడింది అనడానికి రుజువు ఏంటి? ఏం చేసిందండి? లక్ష్యం ఉంచింది. లక్ష్యం ఉంచడం అంటే మనస్సు పెట్టి ఏం చేసిందండి? వాక్యాన్ని విన్నదండి. ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని ఆసక్తితో వింటారో, ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని లక్ష్యం ఉంచుతారో వారి హృదయాన్ని దేవుడు ఏం చేస్తాడో ఖచ్చితంగా తెలుస్తాడండి. వారి హృదయంలో ఖచ్చితంగా క్రియ జరుగుతుందండి. ఎందుకంటే దేవుని వాక్యం ఎటువంటిదండి? 2 అంచులు గల ఖడ్గమండి. ఈనాడు చాలా మంది దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తే ఉన్నట్టుగా మాట్లాడితే ఆ వాక్యం వారిలో ఉన్నటువంటి లోపాన్ని కనుక గుర్తు చేస్తే ఏమంటారో తెలుసండి? ఈయన కావాలని నా గురించే చెప్పాడు. కానీ అక్కడ చెప్పింది ఎవరండి? అక్కడ కూర్చింది ఎవరండి? అక్కడ తెరిచింది ఎవరండి? దేవుని యొక్క వాక్యం. మరి లూదియా కూడా అలాగే చేసింది. ఆమె వ్యాపారం చేసుకుంటూ వాళ్ళతో పాటు ఒక చెవి ఈ వాక్యం వైపు పెట్టి ఆలకిస్తున్నప్పుడు అంత మందిలో దేవుడు ఎవరి హృదయాన్ని తెరిచాడండి? లూదియా హృదయాన్ని తెరిచాడు. దేవుడు లూదియా హృదయాన్ని తెరవడానికి ఒక ప్రాముఖ్యమైనటువంటి కారణం ఉందన్నమాట అండి. దానికోసమే పట్టణంలో ఉన్నటువంటి వారు బయటికి రావటము, ఆ స్త్రీలతో కలిసి ఉన్నటువంటి లూదియా వినేటట్లుగా వీరు వాక్యాన్ని చెప్పడము, ఆమె హృదయాన్ని తెరవడము గల ప్రాముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే దాని కింద మాటలు చదువుదాం ఒకసారి. ఆమె ఇంచువారును ఏం చేశారంటే అందరూ కూడా బాప్తిస్మం పొందారండి. ఆమె నేను ప్రభువునందు విశ్వాసము గలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి యుండుడని వేడుకొని మమ్మును బలవంతము చేసెను. ఇప్పుడు ఈ పట్టణంలోకి వీరు వెళ్ళిన తర్వాత మొట్టమొదటిగా వీరి చేత పట్టబడినటువంటి స్త్రీ ఎవరు? లూదియా అండి. మొట్టమొదటిగా ఈ ఫిలిప్పీ పట్టణంలో పట్టబడినటువంటి స్త్రీ ఎవరు? లూదియా అండి. పట్టబడినటువంటి తర్వాత ఈమె ఏం చేసింది? వెంటనే బాప్తిసం పొందిందా? ఒక్క ఆమె పొందిందా? ఇంకెవరన్నా పొందించిందా? అన్నటువంటి మాట ఏంటి? ఆమె ఇంటివారు ఇంటి వారందరినీ కూడా రక్షించుకుంది. ఆమెతో పాటు తన ఇంటి వారందరూ కూడా ఏం చేశారు? బాప్తిసం పొందారు. పొందిన తర్వాత ఈమె పౌలు అలాగే అక్కడ ఉన్నటువంటి వార్త అంటున్నటువంటి మాట ఏంటంటే నేను ప్రభువునందు విశ్వాసం ఉంచిన దానిని మీరు ఎంచితే మీరు ఈ రోజు నుంచి ఈ క్షణం నుంచి మీరు ఎక్కడ ఉండాలి? నా ఇంట్లో ఉండండి. అలాగ ప్రారంభించబడినటువంటి సంఘము ఫిలిప్పీలో ఉన్నటువంటి సంఘం యొక్క ప్రారంభానికి, సంఘం యొక్క అభివృద్ధికి పునాది అయినటువంటి స్త్రీ ఎవరంటే? లూదియా. ఈరోజు మనం అలాగున్నామండి? ఈరోజు మన పరిస్థితి అలాగుందా? ఏమండి? దేవుని వాక్యాన్ని బట్టి మనం ఆలోచన చేస్తే దేవుడు ఇలా మనతో మాట్లాడుతున్నప్పుడు మన హృదయం తెరుచుకుని దేవుని సన్నిధిలో దేవుడిని అంగీకరించి తరువాత దేవుని పరిచర్య జరగడానికి మన గృహాన్ని ఇచ్చేటటువంటి స్థాయిలో మనం ఉన్నామా లేదా? ఒకసారి జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఈమె చేసినటువంటి పని ఏంటి? వాక్యాన్ని విన్నది, వాక్యం అందు లక్ష్యం ఉంచింది, తన కుటుంబాన్ని రక్షించుకుంది, తనతో పాటు తన కుటుంబం బాప్తిసం పొందేలాగా చేసింది. చేసేమంటుందండి? అయ్యా మీరు నాకు బాప్తిసం ఇచ్చారు, నా కుటుంబాన్ని బాప్తిసం ఇచ్చారు, ఓకే నాకు సరిపోతుంది అని అంటలేదు. నేను విశ్వాసము కలదానని మీరు ఎంచితే మీరు ఎక్కడ ఉండండి? ఇక్కడి నుంచి నా ఇంట్లో ఉండండి. నా ఇంట్లో ఉండండి. దేవుని పిల్లలను, దేవుని సేవకులను, దేవుని నామం పేట దేవుని పిల్లలను మన ఇంటికి రానిస్తే, మన ఇంటిలో చేర్చుకుంటే మనకేముంటుందండి? దేవుని యొక్క ఆశీర్వాదం. అది ఎవరు గమనించారు? లూదియా గమనించిందండి. ఆ లూదియా ఆ లోతుని తెలుసుకున్నది, ఆ వాక్యపు లోతుని గ్రహించిందండి. నేను ఈ వ్యాపారం చేస్తే నాకు కొద్దిగా గొప్ప వస్తుంది, నా వ్యాపారం ఫలించాలంటే, నా వ్యాపారం అభివృద్ధి చెందాలంటే, నేను ఇంకా ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళాలంటే నా కుటుంబంలో ఎవరు అడుగు పెట్టాలి? దేవుని యొక్క పిల్లలు అడుగు పెట్టాలి. నా ఇంట్లోకి ఎవరు రావాలి? దేవుని యొక్క సేవకులు రావాలి. నా ఇంట్లోకి ఎవరు రావాలి? దేవుని నామం పేట దేవుని యొక్క పిల్లలు నా ఇంట్లోకి వచ్చినట్లయితే నా ఇంట్లో ఉంటే ఎవరు ఉన్నట్టు? దేవుడు ఉన్నట్టు. నాకు ఆశీర్వాదం వస్తుంది అన్నటువంటి విషయాన్ని లూదియా గమనించింది. కాబట్టి సంఘానికి ఏమైంది? మంచి విశ్వాసురాలుగా తయారైందండి. సంఘములో ఒక మంచి విశ్వాసురాలుగా ఈమె తయారైనట్లుగా మనము చూస్తా ఉన్నాం. కాబట్టి యేసుక్రీస్తు తర్వాత సంఘములో ఒక మంచి విశ్వాసురాలుగా పనిచేసినటువంటి స్త్రీలలో ఒక ఆమె ఎవరు? లూదియా. కాబట్టి ఈమె ఆ విధంగా చేసి దేవుని యొక్క పనికి, సువార్త పనికి సహకరించినట్లుగా మనము చూస్తా ఉన్నాము. తర్వాత ఇంకొక ఆమెను కూడా మనం చూద్దాము. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 33వ వచనం చూద్దామండి ఒకసారి. ఫిలిప్పీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 33వ వచనం అండి. 4:23 వరకే ఉంది. సారీ అండి, 23 కాదు, 3వ వచనం అండి. సారీ, చదవండి. 2 నుంచి చదివితే బాగుంటుంది. 2-3 వచనాలుగా ప్రభునందు ఏక మనస్సు గలవారయుండుడని యెహోదియను సుంటికేను బతిమాలు కొనుచున్నాను. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు
క్లెమెంతుతోను నా ఇతర సహకారులతోను సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయం చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథమందు రాయబడి ఉన్నవి. 4వగా ఆదిమ సంఘములో సువార్త పనిలో సహకరించినటువంటి స్త్రీలలో ఒక ఇద్దరిని ఇక్కడ మనం చూద్దామండి. 2వ వచనంలో చెప్పబడుతున్నటువంటి మాట ఏంటంటే, ప్రభువునందు ఏక మనసు గలవారయుండుడని యవోదియను సుంటుకేను బతిమాలు కొనుచున్నాను. వీళ్ళిద్దరు ఎవరు? యవోదియా, సుంటికే. వీళ్ళిద్దరు ఎవరంటే దాని కింద వచ్చిన కంటిన్యూషన్ లో చూసినప్పుడు, అవును నిజమైన సహకారి ఆ స్త్రీలు. అవును ఎవరు? అవునని దేని గురించి అంటున్నాడు ఈయన? పైన చెప్పిన మాటను బట్టండి. పైన ఏం చెప్పాడు ఈయన? ప్రభువునందు ఏక మనసు గలవారయుండుడని యవోదియను సుంటికేను నేనేం చేస్తున్నాను? బ్రతిమాలు కొనుచున్నాను. వీరిద్దరు ఎక్కడున్నారు? ఫిలిప్పీలో సంఘంలో ఉన్నటువంటి స్త్రీలండి వీరిద్దరు. అయితే వీరిద్దరిలో ఏమొచ్చిందంటే మనస్పర్ధత అనేది వచ్చిందండి. వీరిద్దరిలో కొంత భేదాభిప్రాయం అనేది వచ్చింది. వీరిద్దరిలో కొంత విముఖత అనేది వచ్చిందండి. అప్పుడు ఈయన ఏమంటున్నాడు? మీరు విముఖులై ఉండకండి, మీరిద్దరు కూడా ఎలా ఉండాలి? ఏక మనస్సు కలిగి ఉంటే మంచిది, మీరు అలా ఉండండి అని నేనేం చేస్తాను? మిమ్మల్ని బ్రతిమలాడుకొనుచున్నాను. అవును అలా బ్రతిమలాడుచున్నాను కాబట్టి అవును ఏమంటున్నాడు? నిజమైన సహకారి ఆ స్త్రీలు. నిజమైన సహకారి ఆ స్త్రీలు. ఏ స్త్రీలు? పైన ఉన్నటువంటి స్త్రీలండి. ఎవరు? యవోదియా, సుంటికే. తర్వాత ఆ స్త్రీలు క్లెమెంతుతోను నా ఇతర సహకారులతోను సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు. ఎవరెవరితో ప్రయాసపడ్డారు వీరు? ఎవరెవరితోనండి? చూడండి అక్కడ మాట. ఎవరెవరితో సహాయపడ్డారండి? ఎవరెవరితో? ఆ స్త్రీలు క్లెమెంతుతోను నా ఇతర సహకారులతోను సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారంటండి. క్లెమెంతుతో ప్రయాసపడ్డారు, తర్వాత ఇంకా ఇతర సహకారులతో ప్రయాసపడ్డారు, వారితో పాటు నాతో కూడా. అంటే పౌలు అక్కడ, నేనంటే పౌలు అక్కడ, ఆయనతో కూడా దేనిలో ప్రయాసపడ్డారు వీరు? సువార్త పనిలో. అంటే సంఘములో సువార్త పని జరుగుతున్నప్పుడు, అంటే సంఘం యొక్క అభివృద్ధిలో వీరు ఏం చేస్తారు? వీరు సహాయపడ్డారు, ప్రయాసపడ్డారండి. వీరు ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయం చేయమని నేను ఏం చేస్తున్నాను? వేడుకొనుచున్నాను. ఎందుకంటే ఆ సహకారుల పేర్లు ఏ సహకారులండి? ఏ సహకారులు? ఏ సహకారులండి? యవోదియా, సుంటికే. వీరిద్దరండి. ఎందులో సహకరించారు వీళ్ళు? ఎందులో సహకరించారు? పౌలుతో పాటు క్లెమెంతుతోను ఇంకా ఉన్నటువంటి ఇతర స్త్రీలతో కలిసి సువార్త ప్రకటించడానికి సహకరించారు వీళ్ళు. దేవుని పనిలో సహకరించారు, సంఘ అభివృద్ధి కొరకు సహకరించారు. సంఘములో వారు ఎంతవరకు సహాయం చేయగలమో, సంఘములో ఎంతవరకు సహాయం చేసి సంఘాన్ని అభివృద్ధి పరచగలమో అంతవరకు వీరు ఏం చేశారండి? సహాయపడ్డారు. సహాయపడటమే కాదు, ఏం పడ్డారండి? ప్రయాసపడ్డారండి. సహాయం చేయటం వేరు, ప్రయాస పడటం వేరు. చాలా తేడా ఉందండి. సహాయం చేయటం మనకి ఇప్పుడు నా దగ్గర ఒక 20 దినాలు ఉన్నాయి. నేను వెంటనే ఇది ఏదో పని కొరకు వాడేయండి అని 20 దినాలు ఇచ్చేసాం అనుకోండి, అది సహాయం అయిపోతుంది. కానీ ఆ 20 దినాలని దేని కోసం ఖర్చు పెట్టాలి, దేని కోసం చేయాలి, ఎలా వాడాలని ఆలోచిస్తారు చూడండి, అది ప్రయాస అండి. అర్థమైందండి? ప్రయాసకి సహాయానికి అంత తేడా ఉంటుందండి. సహాయం చేసి వదిలేస్తే అయిపోయిందని పక్కనద్దండి, కానీ ప్రయాస పడేవారికి ఆ భారము తెలుస్తుందండి. ఈనాడు మనం సహాయం చేసేవారుగానే ఉండాలి, రెండోదిగా ప్రయాస పడేవారుగానే ఉండాలండి. ముఖ్యంగా స్త్రీలండి. మీరు దేంట్లో సహాయం చేయాలి? సువార్త పని కొరకు ఏ సహాయం చేయాలి? ఏమండి? సంఘానికి సపోర్ట్ అండి. మీ వ్యక్తిగతమైనటువంటి ధనాన్ని సంఘం కొరకు వెచ్చించాలండి. ఎంతవరకు వెచ్చిస్తున్నారు? ఎంతవరకు సపోర్ట్లు ఇస్తున్నారు? ఎంతవరకు ప్రతి నెల కడుతున్నారు? ఏమండి? ఎంతవరకు ట్రాన్స్పోర్ట్ గురించి ఇస్తున్నారు? ఎందుకో తెలుసండి, మాటలు ఎందుకు చెప్తున్నాం తెలుసా? దీని వెనక మేము ప్రయాస పడుతున్నాం కాబట్టి ఆ బాధ ఏంటో మాకు తెలుస్తుందండి. ఆ ప్రెసిడెంట్ గారు కానీ సెక్రటరీ కదండి, ఆయనకి తెలుస్తుందండి. ట్రెజరర్ గారు వెళ్ళిపోయారు, మన రాము గారు, అలా తెలుస్తుందండి ఆ బాధ అండి. ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చి ఒక 5 రూపాయలు ఒక దినాలు చందా వేసి చేతులు దొరుకుని వెళ్ళిపోతున్నాం అండి. నెల వచ్చినప్పటికీ 105 దినాలు రెంట్, ఏమండి? ఇంకా ట్రాన్స్పోర్ట్లు, మిగిలిన ఖర్చులు, ఎప్పుడన్నా ఏదైనా ఇబ్బంది, ఎవరికన్నా బాగోకపోతే వెళ్ళాలి, ట్రాన్స్పోర్ట్ ఇవ్వాలి, మధ్యలో ఎప్పుడైనా ఎక్కడికైనా వచ్చిన పాస్టర్ గారు ట్రాన్స్పోర్ట్ ఇవ్వాలి, పాస్టర్ గారికి జీతం ఇవ్వాలి. ఇవన్నీ అడ్జస్ట్మెంట్ చేసి ఈ ప్రయాస ఎవరు పడుతున్నారు? వీళ్ళ పడినప్పుడు కాళ్ళకి ఏమొచ్చేస్తుందండి? తలపోటు వచ్చేస్తుంది అనమాట. కానీ మనం ఏం చేయాలి? ఎందులో సహకరించాలి? ఇచ్చే విషయంలోనూ సహకరించాలి. ఈ ప్రయాస మనం పడాలండి. ఏ ప్రయాస? ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు ఎవరెవరు వెళ్తున్నాం? ఏమండి? స్త్రీలు ఎక్కడ వెళ్తున్నాం? ఎక్కడికి వెళ్తుంటే పెద్దలు వెళ్తాం, 2, 3, 4, నేను పెద్దనే కాబట్టి ఏమండి వెళ్తున్నాం. మరి స్త్రీలు రావట్లేదండి. అయ్యా సెక్రటరీ గారు స్త్రీల కమిటీకి ఇన్ఫార్మ్ చేసి వాళ్ళు చేశారండి, మెసేజ్ పెట్టారండి. మరి ఏరండి? తెలియదండి. ఏమండి? అదే పనులండి. మరి సమయాన్ని ఇవ్వాలని చెప్పాం కదా, మరి ఎంతవరకు ఇవ్వగలుగుతున్నాం మనం?
ఎంతవరకు చేయగలుగుతున్నాం మనం? ఉన్నటువంటి స్థితిని, సమయాన్ని ఎంతవరకు మనము ఉపయోగించుకోగలుగుతాం? వీళ్ళు చేసిన పని అదేనండి. అందుకోసమే అంత ప్రయాసపడి అంత సహకరించారు కాబట్టి వీళ్ళ పేర్లు ఎక్కడున్నాయంటండి? ఆ సహకారుల పేర్లు ఎక్కడున్నాయండి? జీవ గ్రంథములో రాయబడ్డాయి. ఏ గ్రంథంలోనండి? ఏ గ్రంథంలోనండి? జీవ గ్రంథం ఎక్కడుంటది? ఎక్కడుంటది? ఎవరి చేతిలో ఉంటుందండి? ఏమండి? దేవుని చేతిలో. ఒకసారి ఆ మాటలు కొన్ని చూద్దాం చూడండి. ఒకసారి ప్రకటన గ్రంథం 3:5 చూడండి. ఒకసారి ప్రకటన 3:5 అండి. జయించువాడు అలాగున జీవ గ్రంథములో నుండి అతని పేరెంత మాత్రమును తుడుపు పెట్టక ఒప్పుకుంది అంటే తర్వాత 13:8 13:8 ప్రకటన 13:8 అండి. భూనివాసులందరూ అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు ఎవరి వ్రాయబడలేదో వారు ఆ మృగమునకు నమస్కారము చేయుదురు. గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదో వారు ఆ మృగమునకు ఏం చేస్తారంటండి? నమస్కారము చేస్తారు. తర్వాత 17:8 అండి. 17:8 ఒకసారి బాగా గుర్తు పెట్టుకోండి మాట. భూనివాసులలో జగదుత్పత్తి మొదలుకొని జీవ గ్రంథమందు ఎవరి పేరు రాయబడలేదో వారు ఆ మృగముకి మొక్కుతారండి. 13:8 17:8 రెండింటి యొక్క సారాంశము కూడా ఒక్కటేనండి. ఎవరి పేరు అయితే రాయబడలేదో వారు ఆ మృగానికి మొక్కుతారు అన్నాడు. తర్వాత 20:12 అండి. మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలవబడి ఉండుట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథమును ఇప్పబడెను. ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. ఇక్కడ క్లారిటీ ఉందండి. వచ్చిన చూడండి ఒకసారి. ఇక్కడ మాట్లాడుతున్నటువంటి మాట ఏంటి? గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలబడి ఉండుట చూచితిని. ఏ సింహాసనం ఎదుట? దేవుని సింహాసనము ఎదుట ఎవరున్నారు? గొప్పవారు ఉన్నారు, కొద్దివారు ఉన్నారు, అందరూ ఉన్నారండి, నిలబడ్డారండి. నిలబడినప్పుడు అక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే అప్పుడు గ్రంథము విప్పబడెను. గ్రంథము అన్నదా? గ్రంథములు అన్నదా? గ్రంథములు అంటే ఎన్ని? ఒకటి కంటే ఎక్కువ. ఒకటి కంటే ఎక్కువ ఉంటే లు అనే పదాన్ని వాడతామండి. ఒకరుంటే రు అంటామండి. ఓకే. సో కాబట్టి ఇక్కడ ఏమన్నాడు? గ్రంథములు విప్పబడెను మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథమును విప్పబడెను. 2వ లైన్లో క్లారిటీ ఇచ్చాడు. గ్రంథాలు అన్నాం కదా. ఎన్ని గ్రంథాలు అంటే జీవ గ్రంథం ఒకటి, వేరొక గ్రంథం ఒకటి. ఈ 2 గ్రంథాలు కూడా ఏం చేయబడ్డాయి? విప్పబడ్డాయండి. అంటే తెరవబడ్డాయండి. తెరవబడినప్పుడు రాసినటువంటి మాట ఏంటంటే ఆ గ్రంథముల యందు రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. ఇక్కడ ఉన్నటువంటి 2 గ్రంథాలు ఏంటి? ఒకటి జీవ గ్రంథం అని మనకు అర్థమైంది. వేరొక గ్రంథం ఏంటి? వేరొక గ్రంథం ఏంటి? ఏమండి? వేరొక గ్రంథం ఏంటి? ఏమండి? పాత సినిమాలు చూస్తారు కదా. ఏమండి? ఏ ఊరి దగ్గర ఉంటారండి? చిత్రగుప్త దగ్గర. ఏంటండి అది? పాపాల చెట్టు అంటామండి. అలాగే మన క్రియలు లిఖించబడుతున్నటువంటి గ్రంథము వేరొక గ్రంథం అండి. ఓకే. ఈ గ్రంథములో ప్రతిదీ లిఖించబడుతుందండి. మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. 139వ కీర్తన 16వ వచనం చూడండి ఒకసారి. 139వ కీర్తన 16వ వచనం అండి. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఒకటైనా కాక మునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయెను. ఈ మాటలు ఎవరు చెప్తున్నారు? ఈ మాటలు దావీదండి. ఎవరితో మాట్లాడుతున్నాడు? దేవునితో. ప్రారంభం నుంచి కనుక మీరు చూసినట్లయితే నేను ఆకాశంలోకి వెళ్ళిపోయినా అక్కడ నీవు ఉన్నావు, భూమి కిందకి వెళ్ళిపోయినా నీవు అక్కడ ఉన్నావు, పాతాళంలోకి వెళ్ళిపోయినా నీవు అక్కడ ఉన్నావు, నేను ఎక్కడికి వెళ్ళిపోయినా నీవు నన్ను ఏం చేసావు? ఆవరించి ఉన్నావు, పరిశోధించి ఉన్నావు. ఓకే. ఇవన్నీ మాట్లాడుకుంటూ వచ్చి ఇక్కడ 16వ వచనంలో వచ్చేటికి ఏమంటున్నాడంటే నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. ఓకే, సరిపోయింది. 2వ లైన్ అంటున్నాడు ఏంటంటే నియమింపబడిన దినములు ఒక్కటైనను కాక మునుపే ఆ దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయన. అంటే దీని అర్థం ఏంటండి? మనము పిండముగా తయారైన దగ్గర నుంచి
ఏ రోజుని, ఏ సమయానికి, ఏ నిమిషానికి, ఏ క్షణానికి ఎలా చనిపోతామో ప్రతీది కూడా ఎక్కడ రాయబడిందండి? వేరొక గ్రంథములో రాయబడిందండి. ఆ గ్రంథం ఒక్కొక్కరి పేరు మీద ఒక్కొక్క అకౌంట్ అండి. నేను చెప్పాను ఆల్రెడీ ఇది వరకు కూడా ఒకసారి. మనందరి పేరు మీద అకౌంట్ ఉందండి. ఇది జనరల్ అకౌంట్ అండి. ఇది ఏ అకౌంట్? ఇది జనరల్ అకౌంట్. ఇది మరి జీవగ్రంథము, జీవగ్రంథం ఏ అకౌంట్? రిజర్వేషన్ అకౌంట్ అండి జీవగ్రంథం. ఎలాగా? ఈ జనరల్ అకౌంట్లో నీకు వచ్చినటువంటి మార్క్స్, నీ క్రియలు, నీ విధి విధానాలన్నీ కూడా అనుకూలంగా ఉంటే ఇందులో నుంచి ఆ జీవ గ్రంథంలోనికి నీ పేరు రాయబడుతుందండి. ఒకవేళ ఇందులో కనుక టాలీ అవ్వలేదనుకోండి, ఇందులో రాయబడినటువంటి క్రియలన్నీ కూడా టాలీ కాలేదనుకోండి, అనుకూలంగా లేవనుకోండి, అందులోకి వెళ్ళలేమండి మనం. ఇక్కడ మాట్లాడుతున్న మాట కూడా ప్రకటన గ్రంథంలో అదే మాట అండి. ఏమంటున్నాడు? ఆ గ్రంథంలో ఎందుకు రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియలు చొప్పున మృతులు తీర్పు పొందిరి. దేన్ని బట్టి మనకు తీర్పు? మనము చేసిన క్రియలను బట్టి. ఆ క్రియలన్నీ కూడా ఎక్కడ లిఖించబడతాయి? వేరొక గ్రంథం. జీవ గ్రంథము వేరొక గ్రంథం. అందులో ప్రతి క్రియ కూడా లిఖించబడతాదండి. మరి దీన్ని ఏమంటామండి? ఎందుకంటే ఈ పరిశుద్ధ గ్రంథం, ఈ పరిశుద్ధ గ్రంథాన్ని బట్టి మనము నడుచుకుంటే, దానిలో దీన్ని బట్టి మన క్రియలు మారితే అప్పుడు ఎక్కడికి ఎక్కుతామండి? జీవగ్రంథం. చూడండి, ప్రకటన ఆఖరి అధ్యాయం చూడండి ఒకసారి. ఇదే మాట మనకు మాట్లాడుతుంది చూడండి ఒకసారి. 18వ వచనం చూడండి. ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములను విను ప్రతి వానికి నేను సాక్ష్యం ఇచ్చినది ఏమనగా, ఎవడైనను వీటితో ఏదైనాను కలిపిన ఎడల ఈ గ్రంథములో రాయబడిన తెగుళ్ళు దేవుడు వారికి కలగజేయును. రెండవదండి, ఎవడైనను ఈ ప్రవచన గ్రంథం ముందున్న వాక్యములలో ఏదైనాను తీసివేసిన ఎడల దేవుడు ఈ గ్రంథములో రాయబడిన జీవ వృక్షములోను పరిశుద్ధ పట్టణంలోను వారికి పాలు లేకుండా చేయను. దీని అర్థం ఏంటండి? ఈ మాట యొక్క అర్థం ఏంటి? కలపకూడదు, తీసేయకూడదు అంటే దాని అర్థం ఏంటండి? కాదండి, కలపకూడదు, తీసేయకూడదు అంటే దాని అర్థం ఏంటి? ఉన్నది ఉన్నట్టుగా అనుసరిస్తూ వెళ్ళిపోవాలండి. అది దాని అర్థం అండి. ఏమండి? ఇందులో ఏమైతే ఉందో, ఇందులో ఎలాగైతే ఉందో, ఇందులో ఏమైతే రాయబడిందో, ఇందులో ఎలాగైతే చెప్పబడిందో, ఇందులో ఏమైతే చెప్పబడిందో దాని ప్రకారంగా నడుచుకుంటూ వెళ్ళిపోవటమే కలపకపోవడము, తీసివేయకపోవటము. అంతేగాని ఇందులో లేని దానికి మన సొంత ఆలోచనలు కలిపి తీసుకుని రాకూడదండి. ఉన్న దానికి మన సొంత ఆలోచనలు పెట్టి ఉన్న దానిని తీసివేయకూడదు. కానీ నాటి సమాజం ఎలాగుందంటే దీనిలోకి ఎన్నో కలిపేస్తున్నారండి. భక్తికి, క్రైస్తవ్యానికి, క్రైస్తవ జీవితానికి, సంఘానికి, విశ్వాస జీవితానికి ఎన్నో కలిపేస్తున్నారండి. అలాగే ఇందులో ఉన్నవి ఎన్నో తీసివేస్తున్నారండి. అలా చేస్తే మన యొక్క పేరు జీవ గ్రంథంలో రాయబడుతుందా లేదా? మన పేరు జీవ గ్రంథంలో రాయబడాలంటే ముందు మన క్రియల లిస్టు చూసుకోవాలి. మన క్రియల చిట్టాలో ఎంత వరకు పాస్ అవ్వగలుగుతున్నాం దాని విషయం పక్కన పెడితే ఇది ప్రతీది లిఖించబడుతుందండి. నా ఎదురుగుండా చేసింది లిఖించబడుతుంది, నా వెనక చేసింది లిఖించబడుతుంది, ఇంకొక చోట్ల ఏది చేసింది లిఖించబడుతుంది. ఈ భూ ప్రపంచంలో ఎక్కడ మనం ఏమి చేసినా ఎవరి కన్ను కప్పలేమండి? దేవుని కన్ను కప్పలేము. దేవుని గ్రంథంలో లిఖించబడుతుంది. ఇంకొక విషయం అండి, దేవుని గ్రంథంలో లిఖించబడిన ప్రతీది కూడా కొట్టివేయబడాలి అంటే అది ఎవరికి సంబంధించింది? దేవునికి, నీకు సంబంధించింది మాత్రమే. మధ్యవర్తిత్వం లేదు, మూడవ వ్యక్తి సంబంధం లేదు. నీవు ఎన్ని చేసినా వ్యక్తిగతముగా దేవుని దగ్గర నీవు మోకరించి నీ పరిస్థితిని దేవునికి చెప్తే ఖచ్చితంగా దాన్ని తుడిచి వేయగల సమర్థత, మనస్తత్వము దేవునిదండి. అందుకే దేవుని ప్రేమ అగాపే ప్రేమ అంటామండి. ఆయన ప్రేమకేమి లేదు, అంచు లేదు. ఆయన ప్రేమకేమి లేదు, కొలతలు లేవు. ఆయన ప్రేమకేమి లేదు, సరిహద్దులు లేవు. ఆయన ప్రేమకి హద్దు లేదండి. హద్దు లేని అనంతమైనటువంటి ప్రేమ దేవుని ప్రేమ. అటువంటి దేవుని ప్రేమకు మనం పాత్రులము కావాలి అంటే మన వ్యక్తిగతంగా మన శిరస్సు ఉంచి ప్రభు దగ్గర మన పరిస్థితిని తెలియచేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా దాన్ని ఏం చేస్తాడు? లక్ష్య పెడతాడు. ఖచ్చితంగా దాన్ని అంగీకరిస్తాడు. ఖచ్చితంగా దాన్ని ఆయన క్షమించి నీ క్రియలలో నీ పరిస్థితిని మార్చి నీ పేరు జీవ గ్రంథానికి చేర్చగలుగుతాడు. ఈ రాత్రి ఆలోచన చేయండి ఒకసారి. 4 స్త్రీల గురించి నేను చెప్పాను. యేసుక్రీస్తు కాలంలో ఉన్నటువంటి 2 స్త్రీలు ఎవరు? మగ్దలేనే మరియ,
సలోమి. వీరిద్దరు చేసిన పని ఏంటి? వారి ధనాన్ని వెచ్చించి, వారి సమయాన్ని వెచ్చించి ప్రభుతో కలిసి పనిచేశారు. యేసు ప్రభు లోకం నుంచి విడిచి వెళ్ళిపోయిన తర్వాత సంఘముతో కలిసి ఉన్నటువంటి స్త్రీలు, ఇద్దరు స్త్రీలు చూసాం. ఒకరెవరు? లూదియా. ఈమె వ్యాపారం చేసుకుంటూ దేవుని వాక్యాన్ని విన్నది. దేవుని వాక్యం ఆమె హృదయాన్ని తచ్చినప్పుడు, వాక్యం ఆమె హృదయం తెరిచినప్పుడు ఆమె సంఘములో బలమైనటువంటి సాధనముగా వాడబడటానికి దేవుని యొక్క సేవకులు తన గృహంలోనికి చేర్చుకుంది. తర్వాత చూసాం యూదియా, అలాగే సుంటికి. వీరు కూడా ఈ దేవులో ఉన్నారు. వీరు సహకారులుగా ఉన్నారు. పౌలుతో పాటు దేవుని యొక్క పనిలో సహకారులుగా ప్రయాసపడినటువంటి వారు. కాబట్టి ఆ సహకారులు, ఏ సహకారులు? ఈ ఇద్దరు సహకారుల యొక్క పేర్లు ఎక్కడ ఉన్నాయి? జీవ గ్రంథంలో. వీరి పేర్లు జీవ గ్రంథంలో రాయబడినవి అనడానికి రుజువు ఏంటంటే వీరు చేసిన క్రియ, వీరు చేసిన మంచి పని. వీరు చేసిన మంచి పని ఏంటి? సువార్త పనికి పౌలుతో పాటు సహకరించారు. సువార్త పనికి పౌలుతో పాటు ప్రయాసపడ్డారు. ఈనాడు స్త్రీలుగా న్యూ లైఫ్ సంఘంలో ఉన్నటువంటి స్త్రీల కమిటీగా, స్త్రీలుగా మీరు సంఘము కొరకు ఎంతవరకు ప్రయాసపడగలుగుతున్నారు? సంఘం యొక్క అభివృద్ధి కొరకు ఎంతవరకు ప్రయాసపడగలుగుతున్నారు? సంఘాన్ని పెంచడానికి ఎంతవరకు ప్రయత్నం చేయగలుగుతున్నారు? ఎప్పుడన్నా ఆలోచించామండి? మనం రావటము, మనకు వెళ్ళిపోవడం కాదు. ఎవరో ఒకరిని తీసుకుని రావడానికి. ఒకప్పుడు ఎలా ఉండేది సంఘం, ఇప్పుడు ఎలాగైపోయింది సంఘం? ఎందుకు ఇలాంటి పరిస్థితులు? అంటే సంఘం మీద మనకేముండాలి? ఆలోచన ఉండాలి. ముఖ్యంగా స్త్రీల కమిటీ సంఘానికి చాలా ప్రాధాన్యమైందండి, చాలా ఉన్నతమైంది. ఇంకోటి ఏంటంటే ఈ సంఘంలో స్త్రీలకు ఇచ్చిన ప్రాధాన్యత ఇంకొక చోట ఇంకొకరు ఇవ్వరండి. ఏమంటే మరి ఈ మధ్యకాలంలో స్త్రీల కమిటీ వారికి ఇంకా ఫ్రీడమ్ ఎక్కువైపోయిందండి. ప్రతిదానికి ఫ్రీడమ్ ఎక్కువైపోయిందండి. ఏమంటే ఇటీవల కాలంలో నేను గమనించింది, ముందు స్త్రీల కమిటీలో ఉన్నటువంటి వారు నడిపింపు ప్రోగ్రామ్ షీట్ ఖచ్చితంగా ఎవరికి చెప్పేవారండి? సెక్రటరీకి చెప్పేవారండి. అప్పుడు నేను సెక్రటరీ ఒకవేళ చెప్పకపోయినా అప్పుడు పాస్టర్ గారిని ఆయన పంపేవారండి ఖచ్చితంగా. ఓకే, ఇప్పుడు మరి సెక్రటరీ గారిని పంపుతున్నారు లేదు నాకు తెలియదు. పాస్టర్ని ఇద్దరు ఉన్నప్పుడు నేను ఏదో డమ్మీ క్యాండిడేట్ అనుకోండి, ఆయన సంఘ కాపరి గారు ఆయనకైనా తిరుగుతుందో లేదు, పంపించారో లేదు తెలియదు. అని ఇలాగంటే ఏమనుకోవద్దు. ఎందుకు తెలుసా అండి? ఏ పని చేసినా మీరు ఎవరి ద్వారా వెళ్ళాలి తెలుసా? ఎవరి ద్వారా? సంఘ పెద్దలు, పురుషుల ద్వారానే మీరు వెళ్ళాలి తప్ప మీకు ఓన్ డిసిషన్ తీసుకుని సొంత నిర్ణయాలతో సంఘంలో పనిచేసే హక్కు అయితే మీకు లేదు. ఇది దేని బట్టి? దేవుని యొక్క వాక్యాన్ని బట్టి. ఓకేనా? అర్థమైందండి? సో కాబట్టి ఏ పని చేసినా, ఏది చేసినా ఎవరిని సంప్రదించాలి? సంఘానికి ఒక రూల్ ఉంది, సంఘానికి ఒక నిర్ణయం ఉంది, సంఘానికి ఒక కట్టుబడి ఉంది. ప్రతి దానిలోనూ ఈ మధ్య కాలంలో మీ సపోర్ట్స్ కూడా రాలేదండి. ఇంకా వచ్చింది ఏంటంటే మీ సపోర్ట్స్ కూడా వ్యక్తిగతమైనటువంటి కొన్నిటికి మీరు ఉపయోగించేస్తున్నారండి. ముందు కమిటీ వాళ్ళు అలా చేయలేదండి. అంటే ముందు ఏంటంటే పెట్టొద్దు అని అనొద్దండి. చెప్తున్నా, ఎందుకంటే సమయం వచ్చింది కాబట్టి చెప్తుంది. దయచేసి అర్థం చేసుకోండి. ఇప్పుడు ముందు కమిటీలో 60 ఇచ్చిన 70